అప్పుడప్పుడు మన అరైవల్ కొంచెం లేట్ అవ్వచ్చు గానీ, రావడం మాత్రం పక్కా. మళ్ళీ మీ ముందుకొస్తున్నాను. ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు మనం ర్యాంకింగ్స్ అంతేలో చెట్టంత హైటు, డైనోసార్ అంత వెడల్పు మనిషి గురించి మాట్లాడుకోబోతున్నాం. డైనోసార్స్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు హిస్టరీ చదువుతుంటే మా టీచర్ డైనోసార్స్ అంతరించిపోయాయని చెప్పేవాళ్ళు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మినా నేనైతే నమ్మలేకపోయాను. రోజు టీవీలో చూస్తున్నాను కదా, అదే అండి మన రాజుగారి రూపంలో. ఈరోజు టాపిక్ ఎవరి గురించో కాదండి, మన బంగారమైన డార్లింగ్ గురించి, ఆయన టాప్ 5 మోస్ట్ ఆరా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అఫ్కోర్స్ ఆరా అంటే ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. కాకపోతే మనకున్న లిమిటెడ్ టైం వల్ల నేను ఒక 5 క్యారెక్టర్లు చెప్తున్నాను. కమింగ్ ఇన్ అట్ నెంబర్ 5 నేనైతే సలార్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆయనకిచ్చే డైలాగుల కంటే ఆయన ప్రెజెన్స్ తోటి స్టేజ్ని దద్దరిల్లించేశారు. ఆ డైనోసార్ అన్న పేరు కూడా ప్రైమర్లీ ప్రభాస్ సలార్లో ఉన్న సీన్సే ఎక్కువ రెఫర్ చేసి చెప్పిన కాంప్లిమెంట్ అది. దాంతోపాటు తన మ్యాస్కులన్ ఎనర్జీలోనే ఉంటూ కూడా తన బ్రదర్ని ఎలా ప్రేమిస్తాడో, తన స్నేహాన్ని ఎలా కాపాడుకుంటారో ఆ ఆరానైతే ఇంకో లెవెల్లో చూపించారు మన ప్రభాస్ గారు. కమింగ్ ఇన్ నెంబర్ 4 తప్పకుండా ప్రీ బాహుబలి ప్రభాస్ ఎవరికి ఇష్టమో ఈ క్యారెక్టర్ అయితే టాప్ 1 లిస్ట్లోనే ఉండాలి. బట్ అదర్ క్యారెక్టర్స్కి ఇంకా డిమాండ్ ఉండడం వల్ల నేనైతే టాప్ 4లో పెట్టాల్సి వస్తుంది. ఒక మగాడిని అవ్వాలంటే నీలాగా నలుగురిని కొట్టి సరిపోపెట్టుకోను అన్న మన ప్రభాస్ ఆరా అయితే మిర్చిలో వేరే లెవెల్ ఉంటుంది. ప్రేమతోటి అందరినీ కంటి చూపుతోటి చంపేస్తాడు. 20 ఏళ్ళు అటేసుకున్నా ఇటేసుకున్నా ఆయన వచ్చారంటే లెక్కే మారిపోతుంది. అందుకే మిర్చి టాప్ ఆరాలోని 4th ప్లేస్లో వచ్చింది. టాప్ 3 అయితే మాత్రం నేనైతే ఒక చెప్పాలి, ఒక బుక్ గర్ల్గా ఈయనైతే హీ గివ్స్ మేజర్ రీజ్ లార్సన్ ఎనర్జీ. మీరు ట్విస్టెడ్ గేమ్స్ అయినా చదివితే 100% బిల్లా ప్రభాసే వస్తుంది. ఎందుకంటే ఆ ఆరా అలాంటిది క్యారెక్టర్ది. ఈ సినిమాలో ఆయన నడిచే నడకకి ఒక విధంగా నెగిటివ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, నేను మార్చుకోగలనని ప్రతి అమ్మాయి ఒక్కసారైనా అనుకొని ఉంటుంది. ఆయన అందరినీ ఆ ఓవర్టేకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ని చూసాక కూడా పడనమ్మాయి అంటూ ఉండదు. అందుకే కదా ఆయన అన్నారు, ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్ అండ్ బీ ఓన్లీ వన్ అని. జీవితంలో ప్రభాస్ ఈ గెటప్ వేసుకొని ఒక్కసారైనా ఆస్తల వీస్తా బేబీ అంటే కాలు కింద పడిపోయి అయితే బ్లష్ అవుతాను. నేనే కాదు, ఏ అమ్మాయినా అవ్వాలి. ఎందుకంటే మన వాడి ప్రెజెన్స్ అలాంటిది. నెంబర్ 2 అయితే కొంచెం కాంట్రవర్షియల్. ఇది నెంబర్ 1 ఉండాలని అందరూ అనుకుంటారు కానీ నాకైతే కొంచెం బయాసెస్ ఉన్నాయి. అందుకే నెంబర్ 2లో పెట్టాను. అదైతే మన బాహుబలి. అసలు ఒక రాజుని మనం ఎలా ఊహించుకుంటామో అంతకి తక్కువగా ఏ విషయంలో ఆయన ఉండరు. రాజు అంటే రాజులానే ఉంటారు. అసలు కళ్ళతోటే భయపెట్టి ఆ కళ్ళలోనే ఆ నిప్పు, ఆయన కోపం, ఆయన ప్రేమ అన్నీ ఆ కళ్ళదోరు ఎంత బాగా చూపిస్తారంటే నిజంగా ఆయన్ని చూస్తూ ఉండిపోవచ్చు ఈ క్యారెక్టర్లో. అందుకే ఏమో బాహుబలి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ 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 చూడాలనిపిస్తే సినిమా. రాజుగుణం సినిమా వరకే కాదు, అది ఆయన లోపలే ఉంది. అందుకే సినిమాలో నటించినట్లు ఎక్కడా అనిపించదు, జీవించినట్లే అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతి తల్లికి కావాల్సిన కొడుకు ఈ క్యారెక్టరే. ఈ పాటికి మీకు అర్థమైపోవాల్సింది, ప్రభాస్ కెరియర్లో అన్నిటికంటే ఎక్కువ ఆరా ఉన్న క్యారెక్టర్ ఇస్ ఛత్రపతి అనే చెప్పాలి. అని చెప్పడం కాదు, అదే నిజం. హంబుల్గా ఉండే మగవాడు, అణిగి మణిగి ఉన్న మగవాడు మ్యాస్క్యులన్ విషయంలో దేనికి తగ్గడు. దానికి ప్రతిరూపం మన ప్రభాస్ గారే. ఈ సినిమాలో ఒక మంచి కొడుకుగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి మనిషిగా ఆయన మనుషుల కోసం, ఆయన అనుకున్న మనుషుల కోసం ఎంతో చేసి ఒక గొప్ప మగాడిగా నిలిచిపోయిన మన ప్రభాస్ ఛత్రపతిలో అయితే ఏ క్యారెక్టర్ బీట్ చేయలేదు. రాజకీయాలతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఆయన ముందు నిలిచేవాళ్ళు ఎవరంది. ఎందుకంటే ఆయన మన డార్లింగే కాదు, ఆయనే రెబల్.
ఆ రెబెల్‌ని మించిన ఆరా ఎవరికుంటదో చెప్పండి. సో, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిన ప్రభాస్ క్యారెక్టర్స్ కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ.